పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 295 రన్స్తో టీమిండియా కంగారులపై గెలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 104 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 487 పరుగులు చేసింది. 534 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 238 పరుగులకే కట్టడి చేసింది. తొలి టెస్టులో గెలుపు ద్వారా దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 లీడ్ లో ఇండియా ఉంది. పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 295 రన్స్ తో టీమిండియా కంగారులపై గెలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 104 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 487 పరుగులు చేసింది. 534 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 238 పరుగులకే కట్టడి చేసింది. తొలి టెస్ట్ లో గెలుపు ద్వారా దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 లీడ్ లో ఇండియా ఉంది. రైట్, మనతో స్పందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఫైనల్ గా చూసుకుంటే పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియాపై, ఏం చెప్తారు? నిజంగా ఇండియా చాలా టెస్ట్ మ్యాచ్లు గెలిచింది, కానీ వన్ ఆఫ్ ది గ్రేట్ టెస్ట్ విన్స్ అది నిలిచిపోతుంది. దానికి రెండు కారణాలు చెప్పచ్చు మనం. ఒకటి ఏంటంటే, రీసెంట్ గా మనం న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో చిత్తుగా 3-0తో ఓడిపోయాం. చాలా అవమానకరంగా ఓడిపోయాం, అదొకటి. తర్వాత ఈ మ్యాచ్ లో కూడా మనం ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ డే రోజున 150కి ఆల్అౌట్ అయిన తర్వాత ఈ మ్యాచ్ కూడా పోయింది అని చెప్పి అభిమానులందరూ డిసైడ్ అయిపోయారు. కానీ బ్రహ్మాండంగా మన టీం కమ్బ్యాక్ అయిన తీరు, దానివల్ల ఈ విన్ ఒక గ్రేట్ విన్ గా చెప్పుకోవాలి. మనం 150 చేసినా వాళ్ళని 104కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆల్అౌట్ చేయడం, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మన బ్యాట్స్మెన్ ముఖ్యంగా ఓపెనర్స్ రాహుల్ అండ్ జైస్వాల్ ఆడిన తీరు, తర్వాత విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేయడం, దాంతో ఏంటంటే ఒక ఇంపాసిబుల్ టార్గెట్ ఆస్ట్రేలియా ముందు పెట్టి పిచ్ కాస్త ఇంప్రూవ్ అయింది, బ్యాటింగ్ అనుకూలంగా మారినా కూడా ఆస్ట్రేలియాకి ఎలాంటి ఛాన్స్ లేకుండా చేశారు మన బ్యాట్స్మెన్. సో అది బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బాగా కమ్బ్యాక్. ముఖ్యంగా న్యూజిలాండ్ తో ఎదురైన పరాభవం తర్వాత మన టీం చాలా గ్రాండ్ లో కమ్బ్యాక్ అయింది. అంతేకాకుండా మనకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ లేకపోవడం, మహమ్మద్ షమి, తర్వాత శుభ్మన్ గిల్ లాంటి కీలకమైన ప్లేయర్స్ లేకుండా కూడా మన యంగ్ టీం మంచి విజయం సాధించింది. నిజంగా బుమ్రా కెప్టెన్ గా తన అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, ఈ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో అది ఈ విజయంలో చాలా కీలకమైన భూమిక చెప్పుకోవాలి. రైట్, చూసుకుంటే విరాట్ సెంచరీ చేసి చూస్తే సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది సార్. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది 7th టెస్ట్ 100 సచిన్ కి, విరాట్ కోహ్లీకి. విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాలో చాలా బాగా పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. ముఖ్యంగా అతని ఫామ్ మీద చాలా క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయిన ఇటీవల కాలంలో. ముఖ్యంగా హోమ్ టెస్ట్ లో స్పిన్ కి అగేన్స్ట్ గా అతను ఫెయిల్ అవడం కంటిన్యూస్ గా. ఇక్కడ ఫెయిల్ అయితే విరాట్ కోహ్లీకి ఇదే ఆఖరి టెస్ట్ సిరీస్ అవుతుందని కూడా చాలా మంది భావించారు. కానీ విరాట్ కోహ్లీ బ్రహ్మాండంగా కంబ్యాక్ అవడం, సెంచరీ చేయడం అనేది అతనికి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయంగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.